ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం పెద్ద యజ్ఞమే చేసింది. భూములు కొనుగోలు చేసి మరీ ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేసింది. కానీ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లపై నిర్లక్ష్యం వహిస్తోంది. జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. రోడ్లు వేయండి, మంచినీరు ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నా కనికరం చూపించట్లేదు. అందుకే ఓ కాలనీ వాసులు వినూత్నంగా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో స్థానికులు కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు ఇచ్చారు. పేదల పట్ల కూటమి సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం కరెంటు స్తంభానికి కట్టిన ఈ బ్యానర్. ఎన్నికల ముందు బోల్డ్ అన్ని వాగ్దానాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక అప్పులపై పెట్టిన శ్రద్ధ ప్రజలపై చూపటం లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి సొంతింటి కలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చితే చంద్రబాబు సర్కార్ మాత్రం జగనన్న కాలనీలపై కనీసం దృష్టి సారించడం లేదు. అక్కడ రోడ్లు లేవు, గుంతల మొత్తం బళ్ళు జారి అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగిపోతున్న సందర్భంలో అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. సార్ మాకు ఇది పొజిషన్ కొంచెం రోడ్డు కానీ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయండి అని సార్ అని ప్రతిసారి మేము మొరపెట్టుకుంటున్నాం. అయినా ఇప్పుడు కూడా మా సమస్యని పరిష్కరించలేదు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి సెంటు చొప్పున ఇంటి స్థలం కేటాయించి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఈ క్రమంలో లబ్ధిదారుడు తమ శక్తి మేరకు ఇళ్లను నిర్మించుకున్నారు. ఫలితంగా ప్రతి చోట జగనన్న కాలనీల రూపంలో మినీ గ్రామాలు వెలిశాయి. ఇప్పటికీ అనేక చోట్ల లబ్ధిదారులు తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. రీసెంట్ గా మొన్న సార్ డెలివరీ కేసు అయితే ఒక ఆమెకి నిండు గర్భిణి సార్, నొప్పులు వస్తే ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ లోపల రాని సిచ్యువేషన్. ఒక ఆటో కానీ బండి కానీ కనీసం సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిన పొజిషన్ లేకపోదు. మంచం మీద పడుకోబెట్టి తీసుకెళ్ళాం సార్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాలకు చెందిన సుమారు 1750 కుటుంబాలకు గత ప్రభుత్వం పైడూరుపాడులో జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలిచ్చింది. అలాగే కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కిలేశపురం గ్రామాలకు చెందిన 4000 మందికి ఈలప్రోలులో పట్టాలిచ్చారు. దీంతో కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే ఆయా కాలనీల్లో ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో జగనన్న కాలనీల్లోని ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కనీస మౌలిక వసతులు కల్పించకుండా జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఈరోజు శాంతినగర్ నుంచి మొదలు పెడితే కొత్త గేటు దాకా 6 బార్లు ఉన్నాయి. ఈరోజు అసలే మామూలు తిరణాల్లాగా ఉంటుంది. మరి మధ్యాహ్నం ఏరులై పారిస్తున్నారు. కనీసం కృష్ణానది పక్కన ఉన్నాం కొండపల్లి మున్సిపాలిటీ, కనీసం గుక్కడ మంచినీళ్లు ఇవ్వటానికి మీ కూటమి ప్రభుత్వం ఎందుకు కృషి చేయట్లేదని అడుగుతున్నాం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకున్నప్పటికీ కనీస సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో తమ గోడు వినండంటూ అనేక మార్లు అధికారుల చుట్టూ ఈలప్రోలు, జగనన్న కాలనీలోని ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎమ్మెల్యేతో సహా అధికారులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లు వర్షం పడితే మనిషి వెళ్తానికి ఉండదు. ఏంటి ఒక వాటర్ లేదు, దోమలు విపరీతంగా ఉన్నాయి. ఏంటి మన మంచి చచ్చిపోతే ఇక్కడ టాటర్లో ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది. టాటర్ కూడా దిగబడిపోయింది. ఎవరు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి ఒక రోడ్డు ఏమంటున్నాం అండి, మొత్తం ఏమంటారు ఒక రోడ్డు, మంచినీళ్ళు ఒకటి. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులోని జగనన్న కాలనీ వాసుల పరిస్థితి మరీ దారుణం. పైడూరుపాడు జగనన్న కాలనీకి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల మేర రోడ్డు నరకప్రాయంగా మారిందంటున్నారు అక్కడి ప్రజలు. గ్రామంలో ఎవరైనా చనిపోతే భౌతిక కాయాన్ని భుజాలపై మోసుకొని అంతిమ సంస్కారాలకు తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు జగనన్న కాలనీ వాసులు. ఇక్కడ 300 కుటుంబం కాపురాలు ఉంటున్నాము. ఏంటి మాకు రోడ్లు, కరెంటు అనే వసతి అనేది ఏమీ లేదు. ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, చెప్తున్నాం. ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అన్నారు. ఒక్కళ్ళు కూడా దీని గురించి పట్టించుకునే వారంటే లేరు. వాటి పక్క చెరువు కట్ట వైపు నుండి ఒక రోడ్డు వేశారు. అంటే ఎందుకు పనికిరాని ఏరియాకి అయితే రోడ్డు అయితే వచ్చింది. కానివ్వండి మా జగనన్న కాలనీలో ఉన్న వాస్తువులకి రోడ్డు కానీ కరెంటు కానీ ఎటువంటి సదుపాయం లేదు మాకు. తమకు కనీసం మట్టి రోడ్డు అయినా వేయమని కోరుతున్నారు పైడూరుపాడు జగనన్న కాలనీ వాసులు. అయితే ఎన్నిసార్లు కోరినప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన నేతలు ఇప్పుడు కనీసం కనిపించడం లేదని వాపోతున్నారు. మంచినీళ్ళు లేవండి, రోడ్లు లేవండి, బోల్ డబ్బు పెట్టి ఇల్లు కట్టించుకున్నామండి అప్పు చేసి మట్టికి. అసలు ఏమీ పట్టించుకోవట్లేదండి, పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందండి. మరోవైపు పైడూరుపాడులో మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. కాలనీల్లో తవ్విన బోర్లలో ఉప్పు నీరు పడ్డంతో మంచినీటి కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు మహిళలు. మంచినీరు ఇప్పించాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు. ఒక మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. 300 కుటుంబాలు ఉంటాయి. పిల్లలతో ముసలితో బాధపడిపోతున్నాం. దయచేసి ఇకనన్నా కనికరించి మాకు ఏదో ఒక సదుపాయం చేయగలగాలి. రేపు ఓట్లు వచ్చినప్పుడు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఏర్పడరు. 5 సంవత్సరాలకు ఒక దండం పెడతారు, వెళ్ళిపోతారు. మేము సంవత్సరం నెల దండం పెట్టుకోవడం మీ చుట్టూ తిరగాలి. మా కాళ్ళు ఎరిగిపోవటమే కానీ మీ నోటి బాటే కానీ చేసేది లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైనప్పటికీ తమకు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో పైడూరుపాడు గ్రామస్తులు వినూత్నంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. తమ కాలనీలకు మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించని మీకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేసి మరీ తమ నిరసన తెలుపుతున్నారు.